డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనంపై నుంచి పడి 4 కార్మికులు మృతి చెందారు. బిల్డింగ్ పనుల కోసం ఏర్పాటు చేసుకున్న కోవా కట్టలు కూలడంతో కార్మికులు ఒక్కసారిగా కింద పడ్డారు. ప్రమాదంలో 4 మృతి చెందగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ టోలీ చౌకీలో ఏదైతే 5 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో 5 అంతస్తుల బిల్డింగ్ వర్క్ నడుస్తుంది. దానికి సంబంధించి ఏదైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులు కొంత సెంటరింగ్ వర్క్ కూడా పైనుంచి నడుస్తుంది. దాదాపుగా 5 ఫ్లోర్లకి సంబంధించి కూడా పై అంతస్తులో 6వ ఫ్లోర్ కి సంబంధించి కొంత వర్క్ నడుస్తుంది, సిమెంట్ వర్క్ నడుస్తుంది. అది ఏదైతే ఉందో అది కొంత స్లిప్ అయిపోయి జారి కింద పడిపోయారు. దాదాపుగా ఏదైతే వాళ్ళు కర్రలు కట్టుకుంటారు, గోవా అంటాం దాన్ని కర్రలు కట్టుకుని బేస్మెంట్ కింద వాళ్ళు యూజ్ చేస్తూ స్టెప్స్ గా పైకి వెళ్తానికి యూజ్ చేస్తారు. సో అది మొత్తం కూడా దాదాపుగా ఊడిపోయి దాదాపుగా ముగ్గురు కార్మికులు అక్కడ నుంచి పైనుంచి కిందకి పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ముగ్గురులో దాదాపుగా 2 స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ఒక వ్యక్తికి చాలా సీరియస్ గా ఉంది. ఆ పక్కన ఉన్నటువంటి ఆటో అక్కడ పెట్టేసి ఉంది. ఆటోలో కూడా 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులకు కూడా చాలా సీరియస్ గా ఉందని చెప్పుకోవచ్చు. బ్రేజా కారు కూడా లెఫ్ట్ సైడ్ నా బ్రేజా కారు పెట్టి ఉంది. ఆ బ్రేజా కారు లో కూడా 2 వ్యక్తులు ఉన్నారు. 2 వ్యక్తులు లెఫ్ట్ సైడ్ కూర్చున్నటువంటి వ్యక్తులకి చిన్న గాయాలని. వీళ్ళందరినీ కూడా ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆ కార్పొరేటర్ వీళ్ళందరినీ కూడా హుటాహుటిన దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తీసుకువెళ్లి అక్కడ ప్రథమ చికిత్స అందించారు. మొత్తం మీద అయితే ఇద్దరు చనిపోయినట్లుగా అధికారికంగా వెల్లడించారు. ఒక అతనికి అయితే చాలా సీరియస్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది మొత్తం ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు. ఇంకొక పక్క చూసుకున్నట్లయితే బిల్డింగ్ కి సంబంధించి పర్మిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, జీహెచ్ఎంసీ పర్మిషన్స్ ఎన్ని ఫ్లోర్లకు పర్మిషన్ ఇచ్చింది ఏంటి అనేది కోణంలో కూడా అధికారులు అయితే దీనికి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దీనికి సంబంధించి కూడా నోటీసులు జారీ చేశామని చెప్పేసి జీహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఏదైతే 5 ఫ్లోర్లకి పర్మిషన్ ఉందా లేదా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి క్వాలిటీ పరంగా కూడా కొంత క్వాలిటీ పరంగా లేకపోవడం వల్ల కూడా అక్కడ కర్రలు విరిగి పడిపోయి కింద ఏదైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులు ఏ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు ఏంటి అనే కోణంలో కూడా అధికారులు అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే వెలువడే అవకాశం అయితే ఉంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్. ఏపీ శాసన మండలిలో మరోసారి మాటల మంటలు రాచుకున్నాయని చెప్పాలి. తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంపై చర్చ సందర్భంగా మండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార ప్రతిపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. మాజీ సీఎం జగన్ క్రిస్టియన్ కావటం వల్లే తిరుపతిలో అపవిత్రత జరిగిందని అధికార పక్షం ఆరోపించింది. దీనికి ప్రతీకగా వైసీపీ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ చైర్మన్ పోడియం వద్ద ఆందోళన వ్యక్తం చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చైర్మన్ పలుమార్లు సభను వాయిదా వేశారు. గందరగోళం కొనసాగడంతో చివరకు మండలినైతే శుక్రవారానికి వాయిదా వేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి శివరాజేష్ అందిస్తారు. శివరాజేష్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ హిమవర్ష. ఏపీ శాసన మండలిలో గందరగోళ పరిస్థితి ఈ రోజు కూడా నెలకొంది. అయితే గడిచిన 14 రోజుల నుంచి మండలి సమావేశాలు జరుగుతున్నప్పటికి కూడా ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం వెళ్తున్నప్పటికి కూడా రాష్ట్ర అభివృద్ధిలో దిశగా చర్చించే పరిస్థితి అక్కడ కనపడట్లేదు. అయితే మండలిలో చూసుకుంటే తిరుమల లడ్డు వ్యవహారం ఈ రోజుకి కూడా రాజుకున్న పరిస్థితి కనపడుతుంది. మండలిలో కూటమి ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వంలో పాలించిన పాలకులు, అదేవిధంగా గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అతను క్రిస్టియన్ కాబట్టి ఖచ్చితంగా తిరుమల లడ్డును అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేశారు. అందువల్ల తిరుమలలో లడ్డు కల్తీ జరిగింది. ఆ నేపథ్యంలోనే లడ్డూకి ప్రాధాన్యత ఇవ్వలేదనే అంశం ఈరోజు మండలిలో రేకెత్తడంతో ఒక్కసారిగా మండలిలో ఉన్న వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసి పోడియం వద్ద క్షమాపణ చెప్పాలి, ఎట్టి పరిస్థితిలో మాట జారారు అనేసి కూటమి ప్రభుత్వం పెద్దలు నిలదీసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ స్పీకర్
ఎంత వారించినప్పటికి కూడా వైసీపీ ఎమ్మెల్సీలు పూర్తి స్థాయిలో ఏదైతే లడ్డు కల్తీ వ్యవహారంలో తమ తప్పు ఎక్కడ గత ప్రభుత్వంలో తాము తప్పు ఏం చేయలేదు, బహిరంగ చర్చకి తాము సిద్ధమన్నప్పటికీ చర్చ పెట్టకపోవడంతో పాటు కూటమి ప్రభుత్వం నిందలు వేస్తుంది. ఆ నిందల్లో ఎటువంటి తప్పుదాలు గత ప్రభుత్వం చేయలేదనేసి స్పష్టంగా మండలి సభ్యులు చెబుతున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఒక పక్క మండలి సమావేశాలు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి నేటికి 14వ రోజు పూర్తయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మండలిలో చూసుకుంటే పూర్తి స్థాయిలో లడ్డూ వ్యవహారం ప్రతిరోజు శాసనమండలిలో చర్చ కొనసాగుతూనే ఉంది. మరో పక్క రాష్ట్ర అభివృద్ధి దిశగా వైసీపీ నేతలు కానీ వైసీపీ శాసనమండలి సభ్యులు కానీ ఎక్కడ అడిగిన పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ ప్రతిరోజు కూడా లడ్డూ వ్యవహారం మీదే పూర్తి స్థాయిలో చర్చ కొనసాగుతూనే. దీంతో పాటు ఒక పక్క కూటమి ప్రభుత్వంకి సంబంధించిన నేతలు కూడా లడ్డూ వ్యవహారాన్ని మండలిలో ప్రస్తావించడమే తని చేసిన అభివృద్ధి పనులేంది 2 సంవత్సరాల కాలం పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఎంతవరకు అభివృద్ధి చేశారో, అదేవిధంగా మూడో బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఏ దిశగా అభివృద్ధి జరిగే విధంగా ఫండ్స్ ఏర్పాటు చేశారు, ఏ శాఖలకు ఎంత నిధులు కేటాయించడం వల్ల ప్రజలకు ఉపయోగపడింది, అదేవిధంగా ఏ కులాల వారికి తమాషా ప్రకారం ఈ బడ్జెట్ను కేటాయించారు, దీనివల్ల ప్రయోజనం ఎంతవరకు ఉందనే అంశాలను చర్చించాల్సిన మండలిలో కూడా కనీసం పూర్తి స్థాయిలో అక్కడ ఏమి జరిగింది, అసెంబ్లీలో ఏ విధమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు, దానివల్ల భవిష్యత్ తరాలకి ఈ రానున్న సంవత్సరంలో ఏ విధంగా ఉపయోగపడుతుందనే చర్చ పక్కన పెట్టేసి పూర్తి స్థాయిలో లడ్డుకు మాత్రమే మండలి పూర్తిగా ప్రాధాన్యత ఇచ్చింది. లడ్డుకు మాత్రమే పరిమితమైందని స్పష్టంగా చెప్పొచ్చు. హిమవర్ష. రైట్ శివరాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసులపై కీలక పరిణామం చోటు చేసుకుంది. స్పీకర్ ఛాంబర్లో ఈ కేసులపై విచారణ కొనసాగుతోంది. ఇక ఈ క్రమంలో ఇవాళ కడియం శ్రీహరి విచారణ పూర్తయింది. ఇరు వర్గాల లాయర్ల వాదనలు స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పునైతే స్పీకర్ రిజర్వ్ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ పద్మ. తెలంగాణలో కొనసాగుతున్నటువంటి అనర్హత వేటు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారనే ఆరోపణలతో సుప్రీంకోర్టులో చేసినటువంటి విచారణకు సంబంధించి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు విచారణ కొనసాగుతున్నారు. ఈ రోజు కడియం శ్రీహరి దానం సంబంధించినటువంటి విచారణ కూడా తన పోడియంలోని ఛాంబర్ లో కొనసాగడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే అనర్హత వేటుకు సంబంధించి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి విచారణ నేటితో ముగియనున్నట్లు కూడా తెలిసింది. దీనికి సంబంధించి చూసినట్లయితే మధ్యాహ్నం 12:30 దానంతో పాటు కడియం శ్రీహరి దానికి సంబంధించినటువంటి విషయాలలో పూర్తిగా అంటే విచారణ అయితే కొనసాగింది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే 9 మందికి క్లీన్ చిట్ కూడా స్పీకర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. తుది తీర్పు ఈ రోజు స్పీకర్ దాన్ని వెల్లడించనున్నారనేది విషయాన్ని ఇప్పటికీ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అనర్హత వేటుపై జరుగుతున్నటువంటి సందిగ్ధాన్ని కొంత తెరపడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు చేస్తున్నటువంటి విచారణ నేటితో ముగియనున్నట్లు కూడా తెలుస్తుంది. ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారనే హైకోర్టు పిటిషన్ ను సంబంధించి స్వీకరించి దీనికి స్పీకర్ అయితే విచారణ కొనసాగించారు. ఈ రోజు మధ్యాహ్నం ఛాంబర్ లో జరిగినటువంటి విచారణ దానంతో పాటు కడియం శ్రీహరి విచారణ కూడా పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఇక తుది తీర్పు కూడా స్పీకర్ వెల్లడించనున్నారు. దీనికి సంబంధించి అనర్హత వేటుకు సంబంధించిన విషయాలు కానీ దీనికి రానున్న రోజుల్లో సూచనలు కూడా ఎలా ఉంటాయి అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా ఉత్కంఠ నెలకొన్నటువంటి అనర్హత ఎమ్మెల్యేల విచారణపై నేటితో ముగియనున్న స్పీకర్ విచారణకు దీనికి సంబంధించి రానున్న అంటే భవిష్యత్తు కాలంలో జరిగేటటువంటి పరిణామాలు దీనికి సంబంధించిన విషయాలలోని మరికొంత వేచి చూడాల్సి ఉంటుంది. స్పీకర్ ఇచ్చే తుది తీర్పు ఆధారంగానే గడువు కానీ దానికి సంబంధించిన సమయం కానీ ఉంటుందనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రిమైనింగ్ డీటెయిల్స్ చూసినట్లయితే అప్పటి ఎంపీ ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో A7 నిందితుడిగా ఉన్న సునీల్ నాయక్ ను గుంటూరు CCS లో పోలీసులు విచారించారు. దర్యాప్తు అధికారి ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతోంది. సునీల్ నాయక్ ను 5 రోజుల పాటు విచారించనున్నారు. అయితే ముందస్తు బెయిల్ కోసం సునీల్ నాయక్ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ విచారణ నుంచి తప్పించుకోలేరని ధర్మాసనం స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారులు ఎదుట విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. దీంతో గుంటూరు CCS లో సునీల్ నాయక్ ను 5 రోజుల పాటు విచారించనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి?
ఝాన్సీ రఘురామకృష్ణ కస్టడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది అనుకోవచ్చు. ఏదైతే ఈ కేసులో నిందితుడిగా ఉన్న బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన ఎం సునీల్ నాయక్ నేడు పోలీసులు ఎదుటైతే విచారణ హాజరనుకోవచ్చు. ఏదైతే గుంటూరులోని సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో దర్యాప్తుల అధికారిగా అయితే నియమించిన విజయనగరం ఎస్పీ దామోదర్ ఆయన అయితే విచారించారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల అయితే విచారణ చేశారు. సుమారుగా ఒక 7 గంటల పాటు అయితే విచారణ జరిగింది అనుకోవచ్చు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో సిఐడి కస్టడీలో ఉండగా అప్పటి అంటే నర్సాపురం ఎంపీ అయిన ప్రస్తుతం ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం జరిగిందని నమోదైన కేసులో అయితే మాత్రం సునీల్ నాయక్ 7వ నిందితుడిగా పోలీసులు అయితే చేర్చారనుకోవచ్చు. ఏదైతే 2021 మేలో రఘురామకృష్ణరాజే హైదరాబాద్ లోని ఆయన నివాసంలోనే అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి ప్రాంతానికి కార్యాలయానికి తరలించారు. అయితే అరెస్ట్ చేసిన రోజే రాత్రంతా ఆయనను సిఐడి కార్యాలయంలో ఉంచడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఆ సమయంలో ఉన్న సిఐడి డిఐజీగా పనిచేసిన సునీల్ నాయక్ పలుమార్లు గుంటూరు సిఐడి కార్యాలయానికి వెళ్ళినట్లయితే దర్యాప్తు తేలింది. ఈ కేసులో భాగం చూసుకున్నట్లయితే విచారణకు హాజరు కావాలని సునీల్ నాయక్ పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన హాజరైతే కాలేదు. ఏదైతే బీహార్ లోని పాట్నాలో అరెస్ట్ చేసిన ట్రాన్సిట్ వారెంట్ పై రాకపోవడంతో ఏపీకి అయితే తరలించలేకపోయారు. అనంతరం ముందస్తు బెయిల్ కోసం ఒక హైకోర్టు ఆశ్రయించిన ఆయనను దర్యాప్తు అధికారులు అయితే ఎదుట విచారణకు హాజరు కావాలని అయితే న్యాయస్థానం న్యాయమూర్తి అయితే మాత్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో బాగా చూసుకున్నట్లయితే నేటి నుంచి అంటే ఈ రోజు ఉదయం నుంచి ఈ నెల 9వ తారీఖు వరకు అయితే విచారణ హాజరు కావాలని సునీల్ నాయక్ అయితే గుంటూరులో విచారణకు హాజరు అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ సువర్ణ బాబు ఫర్ ద అప్డేట్. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ దాఖలు గడువు ముగిసింది. దేశవ్యాప్తంగా పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి అభిషేక్ మను సింఘి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇక బీహార్లో బీజేపీ మద్దతుతో సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. అదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ రాజ్యసభ ఎన్నికల నుంచి దూరంగా ఉండే అవకాశం కూడా ఉందని సమాచారం. ప్రస్తుతం పార్టీకి అసెంబ్లీలో 28 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి మనోజ్ అందిస్తారు. మనోజ్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి నామినేషన్ల స్వీకరణ గడువు కాసేపటి క్రితమే ముగిసింది. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి రాజ్యసభకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఒకటి అభిషేక్ మను సింఘ్వి, ప్రధానంగా జాతీయ పార్టీ కోటాలో ఇది అభిషేక్ మను సింఘ్వికి కాంగ్రెస్ అధిష్టానం కేటాయించింది. మరొకటి తెలంగాణకు సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కోటాలో ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి, సీఎంకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి సలహాదారుడిగా ఉన్నటువంటి సీఎం వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ స్థానాన్ని కేటాయించారు. దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి 2 రాజ్యసభ స్థానాలు, 1 రాజ్యసభ స్థానానికి దాదాపు 16 మంది పోటీ పడ్డారు. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే జగ్గారెడ్డి దగ్గర నుంచి, అలాగే జీవన్ రెడ్డి దగ్గర నుంచి, మరొకవైపు వి హనుమంతరావు ఢిల్లీలో కూడా చక్కర్లు కొట్టారు. ఆయన కూడా ఢిల్లీ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలను కూడా కలుస్తూ వచ్చారు మొదటి నుంచి. కానీ అందరి వైపు వేం నరేందర్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. ప్రధానంగా వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ స్థానాన్ని కేటాయించారు. తెలంగాణలో కీలకంగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో ఆయన 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పట్లోనే తెలుగుదేశం పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. అప్పటి నుంచి వాళ్ళ మధ్య సత్య సంబంధం కొనసాగేది. అప్పటి నుంచి ఉన్నటువంటి ఆ బంధానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పెద్దపీట వేశారు. ప్రధానంగా వేం నరేందర్ రెడ్డికి కేటాయించారు ఆ రాజ్యసభ స్థానాన్ని. మరొకటి ఉన్నటువంటి ఎవరైతే అభిషేక్ మను సింఘ్వి, ప్రధానంగా అభిషేక్ మను సింఘ్వి గతంలో ఆయన స్వగ్రామం రాజస్థాన్లోని జోధ్పూర్ నుంచి ఆయన ప్రధానంగా ఏఐసిసి అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీలో ఏఐసిసి అధికార ప్రతినిధిగా ఉండడంతో మరొక వైపు ఆయన గతంలో కూడా 2 సార్లు రాజ్యసభకు నామినేట్ అయినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా తెలంగాణలో గతంలో ఖాళీ అయినటువంటి 2024లో కేకే రాజ్యసభ స్థానం నుంచి ఆయన ఏదైతే రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని అభిషేక్ మను సింఘ్వికి కేటాయించారు. మరి కొద్ది నెలల్లోనే ఉన్నటువంటి రాజ్యసభ స్థానాలకు ఏదైతే టైం మించిపోవడంతో ఇప్పుడు ఆ స్థానాన్ని మళ్ళీ రెన్యువల్ చేశారు అభిషేక్ మను సింఘ్వికి. ప్రధానంగా
ఏఐసిసి అధికార ప్రతినిధిగా ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో వాళ్ళకంటూ ఒక మంచి పేరు అంటూ కూడా ఉంది. అభిషేక్ మను సింఘ్వికి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పలు న్యాయ చిక్కులు ఏవైనా ఉంటే వాటిని కూడా సుప్రీంకోర్టులో ఆయన న్యాయవాదిగా కూడా పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన వైపే కాంగ్రెస్ అధిష్టానం కూడా మొగ్గు చూపింది. మరొక ఉన్నటువంటి 37 రాజ్యసభ స్థానాల్లో అత్యంత సంచలనంగా మారినటువంటి రాజ్యసభ స్థానం బీహార్లో ప్రధానంగా ఏదైతే గత ఎన్నికల్లో నితీష్ కుమార్ సీఎంగా ఆయన 10వసారి ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్లో అఖండ మెజార్టీతో విజయం సాధించారు. ఎన్డీఏ కూటమిలో క్రియాశీలక భాగస్వామిగా ఉన్నారు. దాదాపు 205 స్థానాల్లో ఎన్డీఏ కూటమిని బీహార్లో చేర్చారు నితీష్ కుమార్. అట్లాంటి నితీష్ కుమార్ 10వసారి ప్రమాణ స్వీకారం చేశారు. అందరూ అనుకున్న విధంగానే ఈ 5 ఏళ్ల పాటు నితీష్ కుమార్ కూడా బీహార్ రాజకీయాల్లో తన పాత్ర ఉంటుంది, తన హస్తం అనేది ఉంటుంది అనేసి కూడా అందరూ భావించారు. కానీ ఆయన ఏదైతే నిన్న ప్రకటించినటువంటి ఎక్స్ ఖాతా వేదికగా కూడా బీహార్ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నాను, నా కళ ఒకటే, పార్లమెంట్లో నేను ఉండాలి, రాజ్యసభగా గతంలో కూడా దాదాపుగా ఇటు చట్టసభలో అసెంబ్లీలో ఉన్నాను, అటు లోక్సభలో ఉన్నాను, ఇప్పుడు పార్లమెంట్లో ఉండాలనేదే నా కళ అనేసి కూడా ఒకవైపు బీహార్ సీఎం నితీష్ కుమార్ చెప్పుకొస్తున్నారు. మరి ఆయన కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన్ని రాజ్యసభకి నామినేట్ చేశారు. మరోవైపు జాతీయ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నితిన్ నబీన్కి కూడా రాజ్యసభ టికెట్ కేటాయించారు. ఆయన కూడా బీహార్ నుంచినే నితిన్ నబీన్కి కూడా రాజ్యసభ స్థానాన్ని కేటాయించారు. ఆయన కూడా నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 37 రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి నామినేషన్ల గడువు కాసేపటి క్రితమే ముగిసింది. తెలంగాణలో ఉన్నటువంటి 2 రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి ఏకగ్రీవంగా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్కి మెజార్టీ లేకపోవడంతో బీఆర్ఎస్ ఈ రాజ్యసభ స్థానాల నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. వర్ష. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మాటల యుద్ధం మరోసారి ముదిరింది. ఇరాన్ తమ దేశంలో పాలన మార్పునకు ప్రయత్నిస్తే ఇజ్రాయెల్లోని డిమోనా అణు ప్లాంట్ను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఎప్పుడైనా ఆపవచ్చనే వార్తలపై స్పందించిన ఇజ్రాయెల్ అధికారులు ఇరాన్లో పాలకులు మారే వరకు యుద్ధం కొనసాగవచ్చని ద జెరూసలేం పోస్టుకు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఎస్, నిజమే. పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తలైతే మరింత పెరిగాయని చెప్పొచ్చు. ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుతం అయితే మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇదంతా చూస్తా ఉంటే 3వ ప్రపంచ యుద్ధం తప్పదా అనే సంకేతాలు కూడా వినబడుతున్నాయి. అయితే తమ పాలన వ్యవహారాల్లో ఇజ్రాయెల్ మార్పుకు ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఇజ్రాయెల్లోని డయానా అనే ఒక అణు కేంద్రం ఉంది. ఆ అణు కేంద్రం పైన దాడి చేస్తామని చెప్పి ఇప్పటికే ఇరాన్ హెచ్చరించింది. ఎవరు కూడా మా పాలన వ్యవహారాల్లో తలదూర్చాల్సిన అవసరం లేదని కూడా హెచ్చరించింది. అయితే తమ నేత మృతి తర్వాత ఈ ఆగ్రహంతో ఉన్న ఇరాన్ ఎప్పటికైనా ఈ ఏదైతే ఇజ్రాయిల్ ఉందో దాన్ని మట్టు పెడతామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న క్లియర్ గా సంకేతాలు అయితే పంపుతుంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో అతను యుద్ధం ఆపే అవకాశం ఉందని చెప్పి వస్తున్న జాతీయ మీడియాలో వస్తున్న కొన్ని వార్తలకు స్పందించిన ఇరాన్ ఖచ్చితంగా ఇరాన్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు నాయకులంతా మార్పు జరిగేంత వరకు, ఇజ్రాయిల్లో మార్పు జరిగేంత వరకు ఈ దాడులు అనేవి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి వారైతే హెచ్చరించారు. మాకెవరు కూడా మమ్మల్ని ఆదేశించడం లేదు, డొనాల్డ్ ట్రంప్ కారణంగా యుద్ధం ఆగుతుంది అనే మాటల్లో సత్యం లేదు, వాస్తవం లేదంటూ ఇరాన్కు సంబంధించిన ఈ మీడియా సంస్థలు అయితే తెలియజేశాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రధానంగా ఈ అణ్వాయుధ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేస్తామంటూ ఇరు దేశాలు కూడా సంకేతాలు ఇవ్వడము, మాటల యుద్ధం కొనసాగించడం చూస్తే ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధం తప్పదా అనే సంకేతాలు అయితే క్లియర్ గా కనబడుతున్నాయి. అలాగే ఇరాన్ ఇంకో హెచ్చరిక కూడా చేసింది. పశ్చిమాసియా దేశాల్లో ఉన్న ఏదైతే చమురు మౌలిక సదుపాయాలు ఉన్నాయో వాటిపైన కూడా క్షిపణి దాడులు చేస్తామని చెప్పి ఇరాన్ అయితే హెచ్చరించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇజ్రాయెల్ తన పనేదో తాను చూసుకోవాలనే విధంగా హెచ్చరికలు జారీ చేస్తోంది. తమ నాయకుడిని కోల్పోయిన ఎవరైతే తమ నాయకుడి పైన దాడి చేశారో, తనను హత్య చేశారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, అంతకు అంత ఖచ్చితంగా ప్రతిదాడి ఉంటుందని చెప్పి ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. ప్రధానంగా 2 దేశాల మధ్య కూడా అణ్వాయుధాలు ఏవైతే కలిగి ఉన్నాయో వాటిపైన దాడులు జరిగే సంకేతాలు అయితే క్లియర్ గా కనబడుతున్నాయి. ఇప్పటికైనా ఐక్యరాజ్య సమితి వాళ్ళు దీంట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ 2 దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటు ఏదైతే డొనాల్డ్ ట్రంప్ మధ్యలో ఎక్కడ కూడా తమనైతే ఆదేశించట్లేదు, ఎవరు కూడా మాకు సంకేతాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఇరాన్ అయితే తెలియజేస్తుంది. వాళ్ళు ఒకటే తెలియజేస్తున్నారు, ఖచ్చితంగా ఈ ఇజ్రాయిల్లో మార్పు కావాల్సిందే అని చెప్పి ఇజ్రాయిల్ కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా 2 దేశాల మధ్య యుద్ధం ప్రస్తుతం ఇంకా భీకరంగా మారే పరిస్థితులే కనబడుతున్నాయి.
యుద్ధం తగ్గుతుంది, ఇప్పుడు శాంతి భద్రతలు నెలకొంటాయి, అలాగే చర్చలు జరుగుతాయనే మాటల్లో వాస్తవం లేదని చెప్పి ఇరాన్ అయితే ఖచ్చితంగా చెబుతోంది. అంత కొంత ప్రతీకారం తీర్చుకుంటాము, దానికి హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో ఇప్పటికే ఇజ్రాయెల్ కూడా అలర్ట్ అయ్యిందని చెప్పొచ్చు. ఏదైతే అణు కేంద్రాలు ఉన్నాయో వాటన్నిటి కూడా రక్షణ పెంచిన పరిస్థితి ఉంది. ఇటు ఇరాను ఇటు ఇజ్రాయెల్ రెండు కూడా అణ్వాయుధాలకు సంబంధించిన ప్రాంతాలను కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పటికే ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రెండు దేశాల వైపే ఎదురు చూస్తున్నాయి. ఏం జరుగుతోంది అంటూ వాళ్ళు చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఇరాన్ సంబంధించి ఈ దాడులు మరింత ఉధృతం చేసింది. అటు ఇజ్రాయెల్ కూడా దాడులను ముమ్మరం చేసింది. ప్రధానంగా ఈ పశ్చిమాసియా దేశాల్లో ఉన్న అన్ని దేశాల్లో బాంబుల వర్షం అయితే కురుస్తుంది. ఇటు దీనికి సంబంధించి యుద్ధం కారణంగా ఇక్కడ ఎవరైతే ఆ దేశాల్లో వెళ్లి పనులు చేసుకుంటారో వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ అంతా కూడా అక్కడ లాక్డౌన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ మాటల యుద్ధం ప్రధానంగా అణ్వాయుధాలను వాటిపైనే దాడులు చేస్తామనే హెచ్చరికలు రెండు దేశాలు కూడా చేయడం పట్ల మొత్తం ప్రపంచం అంతా కూడా వాళ్ళ వైపు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మరో కొన్ని రోజుల్లో యుద్ధానికి సంబంధించి ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఏదైతే ఐక్యరాజ్య సమితి వాటిని మధ్యలో కల్పించుకొని వాటి మధ్య వాళ్ళు ఎందుకంటే ఈ యుద్ధం జరిగితే మొత్తం అన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా నష్టపోయే అవకాశం ఉన్నందున ఇప్పటికైనా ఐక్యరాజ్య సమితి వాళ్ళని చర్చలకు పిలవాలని చెప్పి మొత్తం ప్రపంచం కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇవి ఇప్పటి వరకు నా 6 at 6 అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.